మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. యాదవ్ సంఘం అధ్యక్షులు శ్రీకాంత్, యూత్ అధ్యక్షులు వర్ధనపేట్, తాటికాయల నర్సయ్య గారు టీఆర్ఎస్ నాయకులు, లెనిన్ గారు టీఆర్ఎస్ నాయకులు, 3వ డివిజన్ నుంచి యూత్ నాయకులు దినేష్, రాకేష్, భాను, చందర్, హరీష్, వీళ్ళంతా 3వ డివిజన్ యూత్ నాయకులు. చకిలం రాజేశ్వరరావు గారు మార్కెట్ డైరెక్టర్ ఆత్మకూర్, రాజా మహేందర్ గారు నాయకులు, యాలాద్రి గారు ఎక్స్ ఎంపీటీసీ, మధు గారు పర్వతగిరి యూత్ నాయకులు, కృష్ణమూర్తి గారు నాయకులు, వనమాల కనపర్తి, గోపగాని రాజు గారు ఆత్మకూర్ డైరెక్టర్ ఒక్కపాక. జై భారత్, జై మోడీ, భారత్ మాతాకి. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 2 పర్యాయాలు ప్రజలకు సేవలు అందించి మరి జిల్లా అధ్యక్షునిగా పనిచేసి మరి ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరి టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 2 పర్యాయాలు ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేశారు. మరి ఈరోజు దేశ భద్రత కోసం భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంచిన మోడీ గారి నాయకత్వంలో మరి ఈరోజు దేశ భద్రత కోసం భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంచిన మోడీ గారి నాయకత్వంలో
మరి బీజేపీలో చేరాలి అని, ఈ భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి 25 కోట్ల ప్రజలకు, అట్టడుగు ప్రజలకు మరి ఈరోజు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి అనేక సంవత్సరాల రామ మందిరాన్ని నిర్మించి మరి ఈ భారతదేశంలో అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ముఖ్యంగా ఈరోజు నా జాతి కోసం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో 30 సంవత్సరాల పోరాటం మరి ఈరోజు అందుబాటులోకి వస్తున్న మోడీ గారి నేతృత్వంలో వస్తున్న పరిస్థితిని గమనించి మరి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. మరి దీనికి సహకరించిన మరి అందరికీ పెద్దలు అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారికి, మరి ధర్మారావు గారికి, పెద్దలు చాలా మంది పెద్దలు ఉన్నారు. మరి శ్రీధర్ గారికి, ప్రేమేందర్ రెడ్డి గారికి, విజయరామరావు గారికి, వన్నాల శ్రీరాములు గారికి, జయపాల్ గారికి, కొండరెడ్డి శ్రీధర్ గారికి, గంట రవికుమార్ గారికి, దశమంత్ రెడ్డి గారికి, ప్రదీప్ రావు గారికి, కాళీప్రసాద్ గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, రాజమైల్ గారికి, విజయచంద్రారెడ్డి గారికి, సమ్మిరెడ్డి గారికి, దేవేందర్ గారికి, రంజిత్ గారికి, శశిధర్ రెడ్డి గారికి, నిశీధర్ రెడ్డి గారికి, చాలా మంది వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మరి ఏ సంకల్పంతో మరి ఈ పార్టీలో చేరామో మోడీ గారి సంకల్పాన్ని అందుకొని మరి వర్ధన్నపేట నియోజకవర్గంలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో మరి పార్టీ శ్రేణుల్ని, మరి బీజేపీ కార్యకర్తల్ని అందరితో ఒక కార్యకర్తగా పనిచేయడానికి మరి నేను ముందుకు వస్తున్నా. మరి ఈ దేశ సంరక్షణ ఏదైతే ఉందో, ఈ దేశ భద్రత ఏదైతే ఉందో, మరి మోడీ గారి నాయకత్వంలో మరి 10 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా పాలన అందించిన ఒక అవినీతి రహిత పరిపాలనలో మరి ఈ దేశం ముందుకు పోతున్న తరుణంలో మరి వారి నాయకత్వంలో పనిచేయడానికి నాతో పాటు వచ్చిన మీ అందరు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ, మరి కొంతమంది ముఖ్యులే వచ్చారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత అందరినీ కలుపుకొని ఒక పెద్ద ఎత్తున ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మరి పెద్దలు కిషన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా, మరి అదే విధంగా ఇక్కడికి అందుబాటులోకి రాలేని పెద్దలు ఉన్నారు. మరి ఎలక్షన్ వల్ల చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు. మరి రాజేందర్ అన్న కానీ, అదేవిధంగా మన లక్ష్మణ్ అన్న కానీ, ఇంకా డికే అరుణ గారు కానీ, మరి అదే విధంగా మన మోహన్ రావు గారు కానీ, అదే విధంగా సమిరెడ్డి గారు కానీ, అదే విధంగా బండి సంజన్న గాని, అరవింద్ గారు కానీ, మరి చాలా మంది పెద్దలు కూడా వచ్చేది ఉండే. మరి ఎన్నికల ప్రచారంలో ఉన్నందుకు వారి ఆశీర్వాదం కూడా తెలపడం జరిగింది. వారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై మోడీ. ఇప్పుడు ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిన గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు
వర్ధన్నపేట నుంచి 2 సార్లు బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఆరూరి రమేష్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం, వారితో పాటు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, మాజీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక బాధ్యతలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, మిగతా వాళ్ళు వరంగల్లో చేరుతారు కాబట్టి కొంతమంది ప్రముఖులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నేను వారికి రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ ధర్మారావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు విజయరామారావు గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఇటీవలనే వర్ధన్నపేట నుంచి పోటీ చేసినటువంటి కొండేటి శ్రీధర్ గారు, మాజీ శాసనసభ్యులు జైపాల్ గారు, మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి జిల్లా పార్టీ శాఖ అధ్యక్షులు వరంగల్ గంటా రవికుమార్ గారు, వరంగల్ జిల్లా అధ్యక్షులు, దశమంత్ రెడ్డి గారు జనగాం జిల్లా అధ్యక్షులు, నిషీధర్ గారు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ప్రదీప్ రావు గారు వరంగల్ బీజేపీ అభ్యర్థిగా ఇటీవలే శాసనసభకు పోటీ చేశారు పెద్దలు, డాక్టర్ కాళీప్రసాద్ గారు పరకాల నుంచి పోటీ చేశారు, రామ్మోహన్ రెడ్డి గారు పాలకుర్తి నుంచి పోటీ చేశారు, ఇంకా అనేక మంది పెద్దలు, రాజమౌళి గారు, విజయ్ చంద్ర రెడ్డి గారు, సమ్మిరెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, రంజిత్ గారు, ప్రభాకర్ గారు, రాజేశ్వర్ గారు, సత్యపాల్ గారు, ఇంకా అందరి పేర్లు తీసుకోవడం లేదు, నాకు డాక్టర్స్ మీటింగ్ ఉంది కాబట్టి నేను వెళ్ళాలి. వచ్చినటువంటి పార్టీలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు దేశంలో మన రాష్ట్రంతో సహా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూలమైనటువంటి వాతావరణము దేశంలో ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి గతంలో దేశంలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా లేదు. అందులో మూడోసారి, మొదటిసారి 270 స్థానాలుంటే రెండోసారి 302 స్థానాలతో నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క ఆశీస్సులతో బలాన్ని పెంచుకోవడం జరిగింది. ఈసారి మూడోసారి 370 స్థానాలు భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా రావాలని, ఎన్డీఏతో భాగస్వాములతో కలిపి 400 స్థానాలు రావాలని ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, దేశ ప్రజల ఆకాంక్ష కానీ ఈరోజు మనకు తెలుస్తాం. ఈ రకంగా మూడోసారి మెజార్టీ పెంచుకోవడం అనేటువంటిది మరి ఒక దేశ చరిత్రలోనే మొదటిసారి అనే సందర్భంగా మనం చేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. దేశ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి క్రిటికల్ ఇష్యూస్ అన్ని కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం. మౌలిక వసతులు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నుంచి మొదలు పెడితే జాతీయ రహదారులు కానీ, ఎయిర్వేస్ కానీ, రోడ్ వేస్ కానీ, వాటర్ వేస్ కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నంత వేగవంతంగా ఈ పనులు గతంలో ఎప్పుడు కూడా మనకు అనిపించదు. దేశ ప్రజలకు సంబంధించి వాళ్ళ సంక్షేమం కోసం ఒక పేదవాడి టాయిలెట్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడికి వంట గ్యాస్ కనెక్షన్ నుంచి మొదలు పెడితే,